వెల్కమ్ టు విజిల్. పత్రిక అంటే వార్త కాదు, నమ్మకం. నమ్మకం అంటే అభిప్రాయం కాదు, వాస్తవం. అసౌకర్యంగా ఉన్న నిజాన్ని చెప్పటమే జర్నలిజం. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోగేసిన వేల కోట్ల అక్రమాస్తులకు పుట్టిన సాక్షి పత్రికను పత్రిక అని పిలవచ్చా? సొంత బాబాయ్ దారుణ హత్య, గొడ్డును నరికినట్టు గొడ్డలితో వివేక శరీరాన్ని ఛిద్రం చేసి తొలుత సాక్షి టీవీలో గుండెపోటు అని రక్తి కట్టించింది. విషయం బయటకు పొక్కటంతో తెల్లారి సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని తాటికాయంత అక్షరాలతో చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి అశుద్ధ కథనాన్ని అచ్చేసిన నైజం సాక్షి సొంతం. అటువంటి పతివ్రత పత్రిక నుంచి ఏం ఆశిద్దాం? ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టు డ్రామాపై సాక్షి ప్రచురించిన బీహార్ బేజార్ కథనం నిజాలను తొంగలో తొక్కటం, తన యజమాని పార్టీ రక్షణ నేరేటివ్ మేనేజ్మెంట్లో సాక్షి దిట్ట అని అనునిత్యం సాక్షి అశుద్ధం అచ్చు అందుకు సాక్షి. అక్రమ అరెస్ట్ అనే అతిపెద్ద మోసం అని ట్రాన్సిట్ రిమాండ్ నిరాకరిస్తే అక్రమ అరెస్ట్ అనే తప్పుడు భావన వచ్చేసింది. ఇంటర్స్టేట్ కేసుల్లో అరెస్టు చేయటం, ట్రాన్సిట్ రిమాండ్ వేరువేరు దశలు. నిత్యం ఈ దేశంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా కథనాలు, కరుడుగట్టిన నేరస్తుల కథనాలు మీరు పత్రికల్లో చాలాసార్లు చదివే ఉంటారు. కొన్ని ట్రాన్సిట్ రిమాండ్ అనుమతించకపోతే సునీల్ నాయక్ నిర్దోషని అర్థం కాదు. సాక్షి కథ ప్రకారం అమాయకుడు కాదు, ఆ కేసు రద్దు కాదు. అక్కడి కోర్టు కేసు ఫేక్ అని, నిందితుడు నిర్దోషని, విచారణ అవసరం లేదని చెప్పిందా? చెప్పలేదు. ఈ తేడాను దాచిపెట్టి సాక్షి కథనం తీర్పు రాసేసింది. ఇటువంటి మోసపూరిత కథనాలు సృష్టించడంలో సాక్షికి లేదు పోటీ. అసలు అక్కడ ఏం జరిగిందంటే, కోర్టు హాల్లో బీహార్ పోలీసులతో న్యాయవాదులతో కోర్టు హాలు నిండిపోయింది. ఏపీ పోలీసుల మాట మెజిస్ట్రేట్కు వినపడే స్థితి అక్కడ లేదు. కోర్టు హాల్ మాప్తో నిండిపోయింది. మెజిస్ట్రేట్ తక్షణం చేయాల్సిన పనేంటి? ఏంటి గందరగోళం? ఆర్డర్ అంటూ అవసరం లేని వారిని కోర్టు హాల్ నుంచి బయటకు పంపించేయాలి. మెజిస్ట్రేట్ తన చైర్ నుంచి లెగిసి ఆయన ఛాంబర్లోకి వెళ్ళిపోవాలి. అవేమీ చేయకుండా, ఆంధ్ర అధికారుల వాదన వినకుండా మాప్ సృష్టించిన గందరగోళం మధ్య కేవలం 2 నిమిషాల్లో ట్రాన్సిట్ తిరస్కరించడం, నెల రోజులు రక్షణ కల్పించడాన్ని మాప్ న్యాయంగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ పోలీసులను సాక్షి పత్రిక కిడ్నాపర్లు, బందిపోట్లు అనే పదాలు ఉపయోగించడం క్యారెక్టర్ ఇంప్యుటేషన్. ఇటువంటి పదప్రయోగం జర్నలిజం కాదు, భావోద్వేగ విషాన్ని సమాజంపై చిమ్మటం. తన సహజ సిద్ధ విషపు రాతల నేరేటివ్ పుష్. అసలు సాక్షి నేపథ్యం, సాక్షి కథనం దాచిన కీలక నిజం రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ ఆరోపణల కేసు అని ప్రచురించలేదు. మరొక పక్క గిరిజన ఐపీఎస్ ట్యాగ్ తగిలించింది. గిరిజన, దళిత ట్యాగ్ సాక్షి ఉద్దేశంలో న్యాయానికి కవచమా? న్యాయం సాక్షి తగిలించే ట్యాగులపై కాదు, చర్యలపై ఉంటుంది. కుల కుంపట్లు రాజేయటం, రైళ్లు తగలబెట్టించటం, రక్త సంబంధాన్ని గొడ్డలతో నరికించే ట్యాగులు లీగల్ షీల్డ్స్ కావు. నిందితుడు నిందితుడే, అది పదవిలో కులంలో కాదు. నాడు ఒక పార్లమెంట్ సభ్యుడిని తన పుట్టినరోజున డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్ 24 కింద అరెస్టు చేయటం, తెలంగాణ నుంచి ఏపీకి తరలించటం, కస్టడీ రాత్రివేళ రాజ్యహింసలో పోలీసు బరితెగింపు సాక్షి పత్రిక దాచేసింది. నేడు అదే కస్టడీ కేసులో నిందితులైన చర్యను అక్రమ అరెస్టు, రెడ్ బుక్, కిడ్నాపర్లు అని సాక్షి రంకెలేస్తుంది. అప్పుడు త్రిబుల్-ఆర్ అరెస్టు న్యాయం, ఇప్పుడు నిందితుడి అరెస్టు అన్యాయం. ఇదే సాక్షి నీతి. రాష్ట్ర పరువు అని సాక్షి గగ్గోలు పెడుతుంది. అక్కడి కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ నిరాకరించడాన్ని రాష్ట్ర పరువు బజారుకి ఇచ్చిందంట అని రాయటం ఒక కొత్త వింత కథ వచ్చేసింది. సునీల్ నాయక్ను ఏపీకి ఎందుకు తీసుకురావాలి? ఇది ప్రతీకారం కాదు, విచారణ అవసరం. నేరం జరిగిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్లో, బాధితుడు, సాక్షులు, వైద్య రికార్డులు, ఏపీ ఎఫ్ఐఆర్, ట్రయల్ ఏపీ కోర్టుల పరిధి. అందుకోసం ట్రాన్సిట్ రిమాండ్ అనే చట్టబద్ధ ప్రక్రియ ఉంది. ట్రాన్సిట్ రిమాండ్ నిరాకరణ అంటే నిందితుడు సునీల్ నాయక్ కొంత టైం గెయిన్ అయ్యాడు, అంతేకాని విముక్తి కాదు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ రావాల్సిందే. ఇక్కడ ఈ కేసు విచారణ అధికారి విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ బృందం వ్యూహం మిస్ అవ్వటానికి అసలు కారణం, ఏపీ హైకోర్టులో అరెస్టు వారెంట్ తీసుకుంటే ఆ విషయం లీక్ అయితే సునీల్ నాయక్ పారిపోయే ప్రమాదం ఉందని ఆలోచించి ఉంటారు.
ఇక్కడ ఎస్పీ దామోదర్ బృందం పొరపాటు ఏంటంటే త్రిబుల్ కేసులో సీనియర్ కౌన్సిల్స్గా పనిచేసిన వారిని సంప్రదించకపోవటం ఈ రచ్చకు ప్రధాన కారణం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎస్పీ దామోదర్ ప్రక్రియ కూడా సరైనదే. అక్కడికి వెళ్ళి సునీల్ నాయక్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చూపించి కోర్టులో హాజరుపరిచి మేం పలానా రాష్ట్రం పోలీసులు ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశాం, మా రాష్ట్రానికి తీసుకువెళుతున్నాం, అనుమతి ఇవ్వండి. ఇది సర్వసాధారణ న్యాయ ప్రక్రియ. కానీ వైసీపీ గ్యాంగ్ తెలివితేటలు అంచనా వేయటంలో సాక్షాత్తు కోర్టు హాల్లో మాబ్ డ్రామా నడుస్తుందని ఎస్పీ దామోదర్ ఊహించలేకపోయారు. ఈ సంఘటనపై ఈ కేసులో బాధితుడు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారిని విజిల్ సంప్రదిస్తే ఎస్పీ దామోదర్ ఖచ్చితంగా విజయం సాధిస్తారు, ఆయన పట్ల మాకు అపారమైన నమ్మకం ఉంది, ప్రాసెస్ 4 రోజులు ఆలస్యం జరగవచ్చు కానీ ధర్మం గెలుస్తుంది అని త్రిబుల్ ఆర్ వ్యాఖ్యానించారు. బీహార్ బేజార్ సాక్షి కథనం న్యాయాన్ని వివరించలేదు, న్యాయాన్ని దారి తప్పించింది. ఇది రిపోర్టింగ్ కాదు, తప్పుడు రక్షణ నేరేటివ్. నాడు ఒక ఎంపీని పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చినప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్ళు నేడు అదే చట్టం అదే కేసులో నిందితుడిని తీసుకురావటానికి ప్రయత్నిస్తుంటే విషం చిమ్ముతున్నారు. న్యాయం ఒకేలా ఉండాలి, కానీ సాక్షి పత్రిక నైతికత న్యాయం గంట గంటకు మారిపోతూ ఉంటుంది.